Hi friends, welcome back to Sreyesh Academy. I am Rajesh. Till now we have completed the simple present tense, the present continuous tense and the present perfect tense. Today our topic is the present perfect continuous tense. Our topic is the present perfect continuous tense. By the end of this video, we will have completed the present tense. Means in the present tense we have four subtenses: the simple present tense, the present continuous tense, the present perfect tense. We have already completed these three tenses. The remaining tense, the present perfect continuous tense, will be completed soon. Let us revise the tenses which we have already completed: the simple present tense, the present continuous tense and the present perfect tense. After the revision, I will explain you the present perfect continuous tense. Tenses are mainly classified into three types. టెన్సెస్ అనేవి మెయిన్గా మూడు రకాలని చెప్పుకున్నామండి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ పక్క పెట్టేస్తే ప్రెజెంట్ టెన్స్లో మనకి 4 టెన్స్లు ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డిస్కస్ చేసాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ డిస్కస్ చేసాము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా కంప్లీట్ చేసాం మనం. ఈరోజు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డిస్కస్ చేద్దాం. డిస్కషన్ చేసే ముందు ఈ 3 టెన్స్లు ఒకసారి రీకాల్ చేద్దామండి. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్గా యాక్షన్ కంప్లీట్ అయిపోవాలి, ఓకేనా. వీ యూజ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫర్ ద కంప్లీటెడ్ యాక్షన్స్. యాక్షన్ కంప్లీట్ అయితే చాలు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. నేను స్టార్టింగ్ క్లాస్లో ఏం చెప్పానంటే, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అన్నాను. ఎందుకన్నానంటే ఈ 3 టెన్స్లు మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసాం కాబట్టి వీ హ్యావ్ కంప్లీటెడ్ అని నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ వాడడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోయిన యాక్షన్స్కి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేయకూడదు. The present continuous tense is used for the actions which are happening at the time of speaking. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉండాలి, ఓకే. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రివిజన్లోనే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ డిస్కసింగ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ నౌ. అంటే ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ టెన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది అందులో ప్రెజెంట్ అనే వర్డ్ ఉన్నంత మాత్రాన ప్రెజెంట్ జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేయమండి. అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లాగా ప్రెజెంట్ కోసం యూజ్ చేయము, పర్ఫెక్ట్ లాగా అయిపోయిన యాక్షన్స్కి యూజ్ చేయము. కానీ ప్రతిరోజు ఎవ్రీడే యాక్షన్స్ అంటే డైలీ రొటీన్, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ మండే, ఎవ్రీ ట్యూస్డే, ఇలా ప్రతిరోజు జరిగే యాక్షన్స్ కోసం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. కస్టమ్స్ అని, ట్రెడిషన్స్ అని, హ్యాబిట్స్ అని, హాబీస్ అని ప్రతిదీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వేషన్ చేయాలండి. 3 ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు క్లారిటీ ఇస్తానండి. ఐ మేక్ వీడియోస్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నేను వీడియోస్ చేస్తాను అని జనరల్గా. I am making a video right now. I am making the present perfect continuous tense video right now. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీడియో చేస్తున్నాను అని ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఐ హ్యావ్ మేడ్ ద సింపుల్ ప్రెజెంట్, ద ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ వీడియోస్. అంటే ఈ 3 టెన్స్ ఆల్రెడీ చేసేసాను కాబట్టి చేసేసాను అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, I think you have understood the simple present tense, the present continuous tense and the present perfect tense completely. Let us start a new tense, that is the present perfect continuous tense. We use the present perfect continuous tense for the actions which started in the past and still going on. అంటే ఏంటంటే అవి పాస్ట్లో స్టార్ట్ అయిపోతే పాస్ట్లో ప్రెజెంట్ వరకు కంటిన్యూ అయ్యి ప్రెజెంట్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ప్రెజెంట్ కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ విధంగా పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు కంటిన్యూ అయ్యి అంటే ప్రెజెంట్ వరకు జరుగుతూ వచ్చి ప్రెజెంట్ కూడా ఆగిపోకుండా ప్రెజెంట్ కూడా ఇంకా జరుగుతూ ఉంటే ఇటువంటి సిచ్యువేషన్స్కి, యాక్షన్స్కి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ ఫర్ 25 years. I have been living in Vizag for 25 years. అంటే ఏంటంటే
నేను 25 సంవత్సరాల నుండి వైజాగ్లోనే ఉంటున్నాను. అంటే ఏంటి, 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశాను, 25 సంవత్సరాలు వచ్చినంత వరకు ఎంతవరకు ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నాను, అంటే ఇక్కడే నివసిస్తున్నాను, వైజాగ్లోనే నివసిస్తున్నాను. 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసి అంటే 1 2 3 4 5 20 21 22 23 24 25 అంటే ఎంతవరకు వైజాగ్లో నివసించి స్టిల్ ఐఎమ్ లివింగ్ ఇన్ వైజాగ్. యాక్చువల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. క్లియర్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. చూడండి ఎలా అంటే ఐ యామ్ లివింగ్ ఇన్ వైజాగ్ అంటే మీనింగ్ ఏంటి, ఐ యామ్ లివింగ్ ఇన్ వైజాగ్ అంటే ప్రెజెంట్ నువ్వు వైజాగ్లో ఉన్నట్టు. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి తెలుసా, నువ్వు ప్రెజెంట్ వైజాగ్లో ఉన్నావు అని చెప్తూ ఎన్ని సంవత్సరాల ముందు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావో కూడా పాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తుందండి. అంటే ఏంటి, an action which started in the past continuing up to now అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ఏంటి, పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు వచ్చి ప్రెజెంట్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంటే దానికి ఆ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ ఫర్ 25 years అంటే 25 years ముందు స్టార్ట్ చేసి ఎంతవరకు వైజాగ్లో ఉండి ఎప్పుడు ఇంకా ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్ మారిపోలేదు, ఇంకా మీరు వైజాగ్లోనే ఉంటే దానికి అంటే ప్రెజెంట్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా, ప్రెజెంట్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇంకా జరుగుతుంది, దట్ యాక్షన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ ఏం చేస్తున్నావు, ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్లో ఎంత ముందు స్టార్ట్ చేసావు అది ఇప్పటి వరకు చేస్తున్నావు, ఇప్పటి వరకు ఆ యాక్షన్ చేస్తున్నావు, డ్యూరేషన్ చెప్పేస్తుందండి, ఎంత టైము ఎంత కాలం నువ్వు ఆ పని చేస్తున్నావు అనేది చెప్తుంది. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు వచ్చి ప్రెజెంట్ కూడా ఆ యాక్షన్ జరుగుతూ ఉంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. I have been working as a teacher for 5 years. I have been working as a teacher for 5 years అంటే ఏంటి, 5 సంవత్సరాల ముందు నేను టీచర్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, స్టిల్ ఐ యామ్ వర్కింగ్ యాజ్ అ టీచర్. ఓకే, ఇప్పుడు అంటే ప్రెజెంట్ టీచర్గా పనిచేస్తున్నాను చెప్పడం కోసం అయితే ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇది ప్రెజెంట్. బట్ పాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసావు అని చెప్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయడం కాదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి పాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ 5 years అని చెప్పాలంటే మాత్రం ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఫర్ 5 years. చాలామంది ఎలా చెప్తారంటే ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 5 years అంటారు. ఇది రాంగ్ సెంటెన్స్ అండి, ఇది గ్రామటికల్గా చాలా పెద్ద మిస్టేక్. సో మీరు ఎప్పుడైనా సరే అలా 5 years అని గతకాలం పాస్ట్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే మాత్రం ప్రెజెంట్కి ఇప్పుడు మీరు యూజ్ చేయవలసిన టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 5 years అంటే 5 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశాను, స్టిల్ ఐఎమ్ వర్కింగ్ అని మీనింగ్ వస్తుంది, అంటే 5 సంవత్సరాల డ్యూరేషన్ అండి. I have been making videos for 1 month. అంటే ఏంటి, 1 month ముందు స్టార్ట్ చేశాను ఇంకా చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ మేకింగ్ వీడియోస్ ఫర్ 1 month అంటే మీనింగ్ ఏంటంటే 1 month ముందు స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా డ్యూరేషన్ ఏంటంటే 1 month ముందు స్టార్ట్ చేశాను, ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ మేకింగ్ వీడియోస్ అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ మేకింగ్ వీడియోస్ మీన్స్ ఇటు మేకింగ్ వీడియోస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇంకా జరుగుతూ ఉంది. ఈ విధంగా డ్యూరేషన్ చెప్తుందండి. ఇది పెద్ద ఇయర్స్ 25 yearsకి 5 years కాదు, 5 minutesకి 2 minutes కూడా వెయిట్ మనం ఇది యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని రమ్మందండి, అయితే మీరు వచ్చేసారు స్పాట్కి, తను ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నారు. తను వచ్చిన తర్వాత ఏం చెప్పవచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ హాఫ్ అన్ అవర్ అంటే అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. ఓకేనా, అంటే ఆమె వచ్చినంత వరకు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ హాఫ్ అన్ అవర్ లేదా ఫర్ 30 minutes అంటే 30 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారు, లేదా 5 minutes కూడా మనం సెంటెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టిల్ యూ ఆర్ వెయిటింగ్ అని మీనింగ్ వస్తుంది. ఒక చిన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేద్దామండి, ఇది మీకు మంచి అండర్స్టాండింగ్ ఇస్తుంది నా ఒపీనియన్. మీ ఫ్రెండ్ కాల్ చేశాడండి, అప్పుడు మీరు చదువుతున్నారు, వాడు అడుగుతాడు వాట్ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ స్టడీయింగ్, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ అని చెప్పండి, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ అని మీరు చెప్పారు. ఓకేనా, కొంతసేపుకి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేశాడు, కాల్ చేసిన తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే
అప్పుడేమంటారు మీరు? ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అన్నారు. ఓకేనా? అప్పుడు అంటాడు వాడు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రీడింగ్? ఎంతసేపు నుంచి చదువుతున్నావు? ఒకవేళ తెలియకపోతే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ ఫర్ హాఫ్ అన్ అవర్, అంటే 30 నిమిషాల నుంచి చదువుతున్నాను. లేదా మీరు ఇంకా ముందు అర్లీగా స్టార్ట్ చేసి ఉంటారేమో, ఓకే 45 మినిట్స్ చెప్పండి. ఓకే, మీరు అంటే ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు స్టార్ట్ చేయకపోయి ఉండొచ్చు కదా, ముందే స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. ఒక గంట అయితే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ ఫర్ అన్ అవర్, అంటే ఒక గంట నుంచి చదువుతున్నాను. అర్థమవుతుంది లేదా? ప్రెజెంట్ నువ్వు కాల్ చేసినప్పుడు ప్రెజెంట్ చదువుతున్నాను చెప్పడానికి అయితే ఐ ఆమ్ రీడింగ్ దిస్ బుక్, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్తారు. ఎంతసేపటి నుంచి చదువుతున్నా? హౌ లాంగ్. ఎస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే హౌ లాంగ్ అండి. ఎంత లాంగ్ అంటే ఎంత టైం నుంచి మీరు చదువుతున్నారంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ ఫర్ అన్ అవర్, ఫర్ 2 hours, ఫర్ 3 hours. ఈ విధంగా డ్యూరేషన్ చెప్తుందండి. ఇంకొక సిచ్యువేషన్ మనం డిస్కస్ చేద్దామండి. మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది, వాడికి ఎంగేజ్ అని వచ్చింది, మీరు చూసుకుంటారు బిజీ అనేసి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాడు కాల్ చేశాడు, మళ్ళీ ఎంగేజ్ వచ్చింది. థర్డ్ టైం మీ ఫ్రెండ్ కాల్ చేసేటప్పుడు ఎంగేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారంటే మీ గర్ల్ ఫ్రెండ్ హోల్డ్లో పెట్టి మీ ఫ్రెండ్ కాల్ని పికప్ చేశారు, అంటే ఆన్సర్ చేశారు. ఆన్సర్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ అడుగుతాడు, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఐ ఆమ్ టాకింగ్ టు మై గర్ల్ ఫ్రెండ్. అండ్ ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఐ ఆమ్ టాకింగ్ టు మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టాకింగ్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్, అంటే ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నావు అంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఐ ఆమ్ టాకింగ్ టు మై గర్ల్ ఫ్రెండ్ ఫర్ 40 minutes, 30 minutes. ఇది ఈ విధంగా కాదు, ఐ ఆమ్ టాకింగ్ కాదు, ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు మై గర్ల్ ఫ్రెండ్ ఫర్ హాఫ్ అన్ అవర్, ఫర్ 1 hour, ఫర్ 3 hours ఆర్ ఫర్ 2 hours. అలాగా డ్యూరేషన్ అంటే పాస్ట్ కూడా యాడ్ చేసి ప్రెజెంట్ ఇంకా అవుతుంది, ఎందుకంటే హోల్డ్లో ఉంది బట్ కంటిన్యూ అవుతుంది లేదా, హోల్డ్లో ఉన్న కంటిన్యూ అవుతుంది. సో ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు మై గర్ల్ ఫ్రెండ్ ఫర్ అన్ అవర్ అని ఈ విధంగా డ్యూరేషన్ చెప్తామండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని డ్యూరేషన్ రాదు, పాస్ట్లో స్టార్ట్ అయింది అని చెప్పము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆ టైంకి ఏం చేస్తామని చెప్పడం వరకు మాత్రమే ఆ టెన్స్. బట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్లో ఎంతకి స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నది చెప్తామండి. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. మీకు చాలా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ ఫర్ 25 years. I have been working as a teacher for 5 years. I have been making videos for 1 month. అంటే 1 month నుంచి చేస్తున్నాను. ఇవి ఫర్తోనే ఈ విధంగా. యాక్చువల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సిన్స్ ఫర్ ఎక్కువగా యూజ్ చేస్తామండి. సారీ అన్న, నెక్స్ట్ వీడియో పక్కగా మీకు సిన్స్ ఫర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం, సరేనా? మీరు ప్రీవియస్ క్లాసెస్ విన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ మీద ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ప్రతి సెంటెన్స్కి మారుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయము, తీసేయండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి ఏంటి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాడు. కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏ వర్బ్ వస్తుందంటే ఐఎన్జీ ఫామ్ వస్తుందండి. అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇవన్నీ కంటిన్యూస్ టెన్సెస్లో మనకు వచ్చే మెయిన్ వర్బ్ వచ్చేసరికి V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్కి వచ్చేసరికి ముందు సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాము. సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ఐ యూ వీ దే హీ షీ ఇట్ అండి. ఓకే, ఐ యూ వీ దే హీ షీ ఇట్. ఐ యూ వీ దే ఒక కాంబినేషన్గా తీసుకుంటే హీ షీ ఇటు ఒక కాంబినేషన్గా తీసుకుందామండి. ఎందుకంటే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హ్యావ్ బీన్ని మనం ఐ యూ వీ దేతో యూజ్ చేస్తే హ్యాస్ బీన్ని హీ షీ ఇట్తో యూజ్ చేస్తాం. అంటే అలాగా ఐ హ్యావ్ బీన్ లిసనింగ్. ఓకే, ఐ సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ బీన్, మెయిన్ వర్బ్ లిసనింగ్. ఐ హ్యావ్ బీన్ లిసనింగ్. కొన్ని బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని మనమే సెంటెన్స్ క్రియేట్ చేసుకుందాం అండి. ఎలా అంటే మీరు 1 గంట నుంచి క్లాస్ వింటున్నారు అనుకోండి, అంటే గంట ముందు క్లాస్ స్టార్ట్ అయింది, క్లాస్ ఇప్పటికీ మీరు వింటూ ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రం ఈ సెంటెన్స్ మనం వాడగలం. అంటే ఎలా అంటే ఐ హ్యావ్ బీన్, ఐతో హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం కదా. ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు ద క్లాస్ ఫర్ 1 hour. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు ద క్లాస్ ఫర్ 1 hour. ఇప్పుడు మీరు అందరూ కూడా లీవ్లో అంటే హాలిడేస్లో ఉన్నారు కాబట్టి, కరోనా హాలిడేస్లో ఉన్నారు కదా, క్రికెట్ ఆడుకునేటప్పుడు 3 hours మొత్తం గేమ్ అంతా 3 hours అనుకోండి.
ఆల్రెడీ 2 hours అయిపోయింది, ఇంకో 1 hour ఉంది, ఇంకా 1 hour అంటే ఇంకో గంట సేపు ఆడాలంటే ఇంకా ఆడుతున్నట్టే లెక్క కదా. సో ఎలా చెప్పుకోవచ్చు అంటే యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. అంటే 2 గంటల ముందు నుంచి ఆడుతున్నారు, 2 గంటలు కంప్లీట్ అయిపోయింది, 3వ గంటకి ఇంకా మీరు రీచ్ అవుతున్నారు. ఓకే, అంటే స్టిల్ యు ఆర్ ప్లేయింగ్, ఇట్ మీన్స్ స్టిల్ యు ఆర్ ప్లేయింగ్ అంటే ఏంటంటే యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours అంటే 2 గంటల నుంచి ఆడుతున్నాము, స్టిల్ యు ఆర్ ప్లేయింగ్. జనరల్గా మనకి రిలేటివ్స్ ఎవరైనా సరే రైల్వే స్టేషన్కి వస్తున్నారని చెప్పినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి వెయిట్ చేస్తాం కదా, అప్పుడు కొన్నిసార్లు ట్రైన్ లేట్ అవ్వచ్చు. ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 minutes లేట్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే 30 minutes వెయిట్ చేస్తాం కదా. 30 minutes లేట్ అయిందంటే 30 minutes వెయిట్ చేయాలి కదా. సో 30 minutes వెయిట్ చేస్తున్నాము అంటే ట్రైన్ వచ్చింది, వాళ్ళు వచ్చారు, మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు, అలా చెప్పుకోవడానికి ఎలా అంటే అప్పటికి మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. అలా చూడండి, we have been waiting for you for 30 minutes. We have been waiting for you for 30 minutes. ఇక్కడ ఫర్ యూ ఉంది, ఫర్ 30 minutes ఉంది, ఫర్ 30 minutes లాస్ట్లో పెట్టండి, ఫర్ యూ కొంచెం ముందు పెట్టి వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. వెయిటింగ్ ఫర్ 30 minutes అనకూడదు, వెయిటింగ్ ఫర్ యూ, మీకోసం వెయిట్ చేస్తున్నాం ఫర్ 30 minutes. ఈ విధంగా సెంటెన్స్ అనేది ఆ ప్లేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 30 minutes. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారండి, మీ కంపెనీ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది, ఆ ప్రాజెక్ట్ని మీరు 1 week నుంచి చేస్తున్నారు, ఇంకా మీరు వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ మీద ఇంకా వర్క్ చేస్తున్నారు, కంప్లీట్ అయిపోలేదు. ఈ టెన్స్లోని యాక్షన్స్ కంప్లీట్ అవ్వండి, ఆ టైం కల్లా మీరు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, కంటిన్యూస్గా ఉంటుంది ఈ టెన్స్లో యాక్షన్స్ కంప్లీట్ అవ్వు మన ఉద్దేశం ప్రకారం. చూడండి, ఇప్పుడు దే హ్యావ్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్, they have been working on that project for a week, for 1 week అంటే ఒక వారం నుంచి వాళ్ళు చేస్తున్నారు, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్, మీన్స్ ద టాస్క్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, దేర్ వెయిటింగ్ వాజ్ నాట్ కంప్లీటెడ్. వెయిటింగ్ అనేది అక్కడ కంప్లీట్ అవ్వలేదు, క్రికెట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా, సో అవన్నీ అలా కంటిన్యూస్గా ఉంటాయి అక్కడ. ఓకే, ఆ సెంటెన్స్ చెప్పినప్పటికీ కంటిన్యూ అవుతుంది, సెంటెన్స్ చెప్పిన తర్వాత వెయిట్ అలా కంప్లీట్ అవుతుంది. ఓకేనా, చూడాలి. సో దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ ఎ వీక్, ఫర్ 1 week అంటే యాక్షన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్, అలా మీనింగ్ వస్తుంది. కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కొంతమంది ఫారెన్ వెళ్తారు కదా, అబ్రాడ్ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళారు అనుకోండి, అమెరికాలో మీరు 2 years నుంచి చదువుకుంటున్నారు, ఇప్పటికీ అక్కడే చదువుతున్నారు. ఓకే, నేను 2 years నుంచి అమెరికాలో చదువుతున్నాను, స్టిల్ ఐఎమ్ స్టడింగ్ అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు. సెంటెన్స్ ఎలా చెప్తామంటే ఆ అమ్మాయి గురించి అంటే ఆ ఆమె గురించి నేను చెప్తాను. చూడండి, షీ అని యూజ్ చేయాలి కదా, ఆమె అంటే షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద USA. She has been okay, she has been studying in the USA for 2 years. She has been studying in the USA for 2 years అంటే 2 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసింది, స్టిల్ షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద యూఎస్ఏలో ఇంకా చదువుకుంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా అంటే 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఏదైనా ఎగ్జామ్కి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎలా చెప్పవచ్చు అంటే హీ హ్యావ్ బీన్ కాదండి, షీట్కి హ్యాస్ బీన్ వస్తుందని చెప్పుకున్నాం కదా. He has been preparing for the bank exams. He has been preparing for the bank exams for 1 year. He has been preparing for the bank exams for 1 year. అంటే he hasn't got a job. ఇంకా ఆయన జాబ్ రాలేదు. Still he is preparing for the bank exams. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బేబీ ఏడుస్తుందండి, చాలాసేపటి నుంచి ఏడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 minutes నుంచి ఏడుస్తుంది, స్టిల్ షీ ఈస్ క్రయింగ్, ఏడుస్తుంది. అలాగే అంటే ఇప్పుడు ఎలా చెప్పవచ్చు అంటే ద బేబీ మీన్స్ ఇట్ హ్యాస్ బీన్ క్రయింగ్ ఫర్ 15 minutes. అండ్ బేబీకి ఏంటి సార్ ఇట్ అని యూజ్ చేశారంటే బేబీస్కి ఇట్ అని యూజ్ చేయొచ్చు అండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఓకే, ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్, ఇట్ హ్యాస్ బీన్ క్రయింగ్ ఫర్ 15 minutes అంటే 15 నిమిషాల నుంచి ఏడుస్తుంది, స్టిల్ షీ ఈస్ క్రయింగ్ అన్న మీనింగ్స్ అన్ని ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తామండి. సో ఈ విధంగా యాక్షన్స్ అనేవి పాస్ట్లో స్టార్ట్ అవుతాయి, ప్రెజెంట్ వరకు కంటిన్యూ అయ్యేవి, ఇవి ప్రెజెంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి, అంటే స్టిల్ గోయింగ్ ఆన్ మీన్స్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్
used for the actions which started in the past and still going on. ఇంకా జరుగుతూ ఉంటే దానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామని మీకు ఎగ్జాంపుల్స్తో బాగా అర్థమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నెగిటివ్స్ నేర్చుకుందామండి. హౌ టు ఫ్రేమ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం జనరల్గా నెగిటివ్స్ ఫామ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ యాడ్ చేస్తే మనకు నెగిటివ్స్ అని ఫామ్ అవుతాయి. మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ కదా. హెల్పింగ్ వర్బ్కి ప్లస్ మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయండి. ఈ టెన్స్లో మనకి 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఐ హ్యావ్ బీన్ అని యూజ్ చేసాం కదా. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బే, బీన్ అనేది కూడా హెల్పింగ్ వర్బే. సో హ్యావ్కి బీన్కి మధ్యలో నాట్ యూజ్ చేస్తే మనకి నెగిటివ్స్ అని ఫామ్ అవుతాయి. సో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 30 minutes అన్నామంటే ఇందులో హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బే, బీన్ అనేది కూడా హెల్పింగ్ వర్బే. హ్యావ్ అనేది ఏంటంటే ఆక్సిలరీ వర్బే, ఇది కూడా హెల్పింగ్ వర్బే. బీన్ అనేది బీ ఫామ్లో ఇది ఒక హెల్పింగ్ వర్బ్. సో ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ మధ్యలో నాట్ యూజ్ చేస్తే మనకి నెగిటివ్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. ఐ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. ఓకే, I have not been living in Vizag for 20 years. I have not been. Have ki been ki మధ్యలో not యూజ్ చేస్తానండి. I have not been living in Vizag for 20 years. You have not been waiting for me for 30 minutes. You have not been waiting for me for 30 minutes. We have not been playing cricket for 2 hours. As I have already told you, the helping verbs in the present perfect continuous tense are have been and has been. Have been and has been are the helping verbs in the present perfect continuous tense. Present perfect continuous tense లో మనకి 2 helping verbs ఉన్నాయండి. ఒకటి has been, ఇంకోటి ఏంటంటే have been కదా. మళ్ళీ have been లోని have అనేది helping verb, been కూడా helping verb, and has been లోని has is a helping verb, been is also a helping verb. So in this tense, for making negatives, we have to keep the word not in between have and been, has and been. మనము నెగిటివ్స్ ఫామ్ చేయడం కోసం హ్యావ్కి బీన్కి మధ్యలో నాట్ పెడితే మనకి నెగిటివ్స్ ఫామ్ అవుతాయి. హ్యాస్కి బీన్కి మధ్యలో నాట్ పెడితే మనకి నెగిటివ్స్ ఫామ్ అవుతాయి అని మనం డిస్కస్ చేసాం కదా. చూడండి, షీ హ్యాస్ నాట్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద USA ఫర్ 2 years. అంటే 2 సంవత్సరాల నుంచి తను చదవట్లేదు. ఓకేనా, 2 సంవత్సరాల నుంచి చదవట్లేదు. షీ హ్యాస్ నాట్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద USA ఫర్ 2 years. He has not been preparing for the bank exams for 1 year. He has not been preparing for bank exams for 1 year. The baby has not been crying for 15 minutes. It has not been crying for 15 minutes. Friends, I hope you have understood how to make negatives in the present perfect continuous tense. Let us discuss how to make questions in the present perfect continuous tense. We can make questions in the present perfect continuous tense easily by placing have and has before the subjects. మనం క్వశ్చన్స్ మేక్ చేయడం కోసం, తయారు చేయడం కోసము ఐ యు వి దే సబ్జెక్ట్స్ ముందు హ్యావ్ ప్లేస్ చేసినట్లయితే మనకు క్వశ్చన్స్ తయారవుతాయి. హీ షీ ఇట్ ముందు హ్యాస్ ప్లేస్ చేయాలి. కొన్ని సెంటెన్స్ మీకు చెప్తానంటే ఒకే రకమైన ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాను. చూడండి, హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 30 minutes. హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 30 minutes. 30 నిమిషాల పాటు నేను నీకోసం వెయిట్ చేస్తున్నానా? హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 30 minutes. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 30 minutes. 30 నిమిషాల నుంచి నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? హ్యావ్ వీ బీన్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ 30 minutes. మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామా? హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ 30 minutes. హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ 30 minutes. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారా 30 minutes? హ్యాస్ షీ బీన్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ 30 minutes. హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ 30 minutes. హ్యాస్ ఇట్ బీన్ వెయిటింగ్ ఫర్ అస్ ఫర్ 30 minutes. ఆమె మన కోసం వెయిట్ చేస్తుందా, అతను మన కోసం వెయిట్ చేస్తున్నారు 30 minutes నుంచి, అంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు అని మీనింగ్ వస్తుంది. సో ఈ విధంగా హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని
ఐ యూ వీ దే సబ్జెక్ట్స్ ముందు ప్లే చేసినట్లయితే మన క్వశ్చన్స్ తయారవుతాయి. హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని హీ షీ ఇట్ సబ్జెక్ట్స్ ముందు ప్లే చేసినట్లయితే మనకి క్వశ్చన్స్ అనేవి ఈజీగా తయారవుతాయండి. సో మీ క్వశ్చన్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేయాలో అర్థమైంది కదండి. చూడండి, మనకి ఎక్కువ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోని క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ వెయిటింగ్ ఫర్ మీ, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్, హౌ లాంగ్ ఎంతకాలం నుంచి మీరు ఇంకా ఇక్కడ, హౌ లాంగ్ అంటే ఎంతకాలం నుంచి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తే ఎంతకాలం నుంచి ఇక్కడే సేమ్ అదే వర్క్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే టీచర్గా వర్క్ చేస్తున్నారు లేదా ఇక్కడే ఉంటున్నారు అని ఈ విధంగా యూజ్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, హౌ లాంగ్ అనే వర్డ్ని, ఈ క్వశ్చన్ అని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. బాగా సూట్ అవుతుంటుంది. ఓకేనా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ యాజ్ అ ఫ్యాకల్టీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనము పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేస్తాము. మీకు 3 సెంటెన్సెస్ కూడా మీకు బాగా అర్థమని నేను ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకే సెంటెన్స్ తీసుకొని పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దామండి. మనకి ఇంకా కొంచెం అవగాహన అనేది వస్తుంది. ఐ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్ ఫర్ ఎ ఇయర్. ఐ హ్యావ్ నాట్ బీన్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్ for 2 years. Have I been constructing this building for a year? I have been eating my breakfast for 15 minutes. I have not been eating my breakfast for 13 minutes. Have I been eating my breakfast for 15 minutes? I have been learning English for 5 years. I have not been learning English for 10 years. Have I been learning English for 5 years? Friends, I hope you have understood this class. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. And thank you and have a nice day. And keep on practicing a lot of sentences. Get a nice understanding on all these tenses what we have already completed. Thank you.